వస్తున్నాయి, విశ్వాసుల మధ్య తేడాలు వస్తున్నాయి. నీవు ఎక్కువని నేను తక్కువని, లేక నేను తక్కువని నువ్వు ఎక్కువని అనే భేదాలు వస్తున్నాయి. అందుకే మీరు గమనించండి, దైవజనుల మధ్య ద్వేషాలు ఉన్నాయి, పరిచరుల మధ్య అపోహలు ఉన్నాయి, విశ్వాసుల మధ్య ద్వేషాలు ఉన్నాయి, విశ్వాసుల మధ్య అపోహాలు ఉన్నాయి. మాది గొప్ప అంటే మాది గొప్ప, మాది గొప్ప అంటే మాది గొప్ప అని చెప్పుకునే దైవజనులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. ఇవి వీళ్ళ మధ్యన కలగడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, వీళ్ళు వ్యక్తుల్ని చూస్తున్నారు కానీ వ్యక్తులను వాడుకునే యేసయ్యను చూడట్లేదు. అందుకే ఈ రోజున చాలా చోట్ల ఒక దైవజనుడు ఇంకొక దైవజనుడు గురించి తప్పుగా మాట్లాడడం, వాళ్ళు చేసే పరిచర్యను గురించి తప్పుగా మాట్లాడడం జరుగుతుంది. ప్రపంచంలో ఏ దైవజనుడైనా, ప్రపంచంలో ఉన్న ఏ పరిచర్య అయినా ప్రభు వల్లనే కలిగినది, వేరే ఎవరి వల్ల కలగలేదు. హల్లెలూయా. అయితే ఒక మాట, ప్రభు వల్లనే కలిగినది కానీ ఆ పరిచర్యలు ప్రారంభించిన తరువాత రోజులు గడిచే కొలది, సంవత్సరాలు గడిచే కొలది ఆ వ్యక్తుల మధ్య జరుగుతున్న ఆ సంస్కృతిని బట్టో లేక మారుతున్న దైవజనులను బట్టో ఆ పరిచర్యలు ఏమైనా భ్రష్టు పట్టి ఉండొచ్చేమో కానీ అది ఏర్పరచుకున్న దేవుడు మాత్రం గొప్పవాడు, దాన్ని నడిపిస్తున్న దేవుడు కూడా గొప్పవాడు. హల్లెలూయా. అందుచేత మనం ఎప్పుడు వ్యక్తులను చూడకూడదు, వ్యక్తులను వాడుకునే యేసయ్యను మాత్రమే చూడాలి. ప్రారంభంలో నేను చెప్పిన రీతిగా ఆయన ఈ దినములలో ఆయన ఎవరినైతే ఎన్నుకున్నాడో, ఎవరినైతే ప్రత్యేకించుకున్నాడో వారి ద్వారా తన ప్రజలతో ప్రభు మాట్లాడుతున్నాడు. మీరు గమనించండి, చాలా చోట్ల చిన్న చిన్న సంఘాలు కలిగిన దైవజనులు చాలా ఆత్మతో నింపబడి భారభరితమైన హృదయంతో దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ సంఘాన్ని ఒక క్రమంగా నడిపించుకునే విధానం మనకు కనబడుతుంది. బిడ్డలారా గమనించండి, అదే సమయాన ఓ పెద్ద దైవజనుడిగా మనం ఎవరైతే అనుకుంటున్నామో వారి జీవితాల్లో లోకానికి సంబంధించినవి ఎన్నో మనం చూస్తున్నాం. అయినా వాళ్ళకున్న ఫాలోవర్స్ను బట్టి, లేక వాళ్ళు జరిగిస్తున్న మీటింగ్స్ను బట్టి, లేక వారిని వెంబడిస్తున్న ప్రజలను బట్టి నిజంగా ప్రభు వాళ్ళతో ఉన్నాడు అని అనుకుంటున్నాం. ఓ చిన్న సేవకుడు ఓ చక్కటి పరిచయం చేస్తూ ప్రభు ఇచ్చిన ఆత్మ భారంతో, దేవుని ఆత్మ చేత నింపబడి భారంతో పని చేస్తుంటే ఆ వ్యక్తిని ఒక అధముడుగా చూసే పరిస్థితులు ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నవి. నేను చెప్తున్నాను, దేవుని యొక్క వాక్యాన్ని